వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. అప్పుడు మన మండలానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మన ఎస్సీ కాలేజీలో ఎంఆర్పిఎస్ సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు ఉన్నటువంటి ఉన్నాడు జిల్లా కలెక్టర్ జగన్నాథ్ గారి ఆధ్వర్యంలో ఆయన మనకి ఇన్స్పెక్షన్గా వచ్చినాడు. మన సుబ్రహ్మణ్యంలో సమావేశం వేసి మన గేర్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారానే వివిధ దశల్లో గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాటం చేశారు. ఈ 30 సంవత్సరాలు అవిశ్రాంతంగా పోరాడి ఎంతోమంది మనకిప్పుడు మన దర్శకులు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన జాతి కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మళ్ళీ అదేవిధంగా మన వృత్తిలో సీనియర్ నాయకుడు అయినటువంటి ఈరన్న గారు కూడా ఆయన బతికున్నంత కాలము ఎంఆర్పిఎస్ ఉద్యమంలోనే కొనసాగాడు. ఆయనకి రాజకీయ పార్టీ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, రాజకీయ పదవి ఎంపీటీసీ ఉన్నప్పటికీ ఎంఆర్పిఎస్ మాత్రం మరవలేదు. మళ్ళీ అదేవిధంగా అదే స్ఫూర్తితో 30 సంవత్సరాలు పోరాటం చేస్తే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మళ్ళీ ఆగస్టు 1వ తారీఖు గత ఆగస్టు 1వ తారీఖు ఎస్సీ వర్గీకరణ సరైన నిర్ణయము వాళ్ళ కోరిక న్యాయమైందని చెప్పేసి ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో పరిధికి చెప్పి తిరుగులు లేకుండా చేసింది. బాధితుల అభివృద్ధి కోసం బాధిత కులాల్లో ఎస్సీలో ఉండబడే 59 కులాలకి సమన్వయం చేసిందని ప్రతి ఒక్కరూ మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా